హాయ్ ఫ్రెండ్స్, యుఎస్ మామ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మీరందరు చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. డే 2 క్లాస్ వచ్చేసండి ప్లెయిన్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చూపిస్తున్నాను. మనం ఏ ప్లెయిన్ బ్యాంగిల్కైనా సేమ్ మెథడ్ అండి, కాకపోతే బ్యాంగిల్ సైజుని పట్టి మనము ఎంత క్వాంటిటీ దారం తీసుకోవాలనేది ఒకటే మారుతుందండి. సేమ్ ప్రాసెస్ అనమాట. ముందుగా మనం ప్లెయిన్ బ్యాంగిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. గ్లూ, సీజర్, ప్లెయిన్ బ్యాంగిల్స్, ఏదైనా ఒక కలర్ సిల్క్ థ్రెడ్ అండి. ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. మీకు ముందుగా ఒక సిల్క్ కలర్ దారం తీసుకున్నానండి. ముందుగా ఒక సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. దాన్ని ఇక్కడ నాకు ఫ్యాడ్ కొలత పెట్టుకున్నానండి. మీ ఇంట్లో మీకు ఏదైతే వీలుగా ఉంటుందో దాన్ని కొలత పెట్టుకోండి. ఇది సన్నగా ఉంది కాబట్టి బ్యాంగిల్ దీనికి 20 సార్లు సరిపోతుందండి. దీన్ని చుట్టుకోవడము ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా 20 సార్లు చుట్టండి. ఇప్పుడు 20 సార్లు చుట్టుకున్నాం కదండి. ఒక చోట మనం సిల్క్ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పట్టుకోవాలండి. ఇక్కడ పట్టుకొని ఈ దారాన్ని ఇసుకున్న దారానికి ఇలా గ్లూ అప్లై చేసుకోవాలండి. ఇలా గ్లూ పెట్టుకున్నాకండి దీన్ని బ్యాంగిల్కి స్టిక్ చేయాలి. ఇట్లా బ్యాంగిల్కి స్టిక్ చేయాలండి. ఒక 5 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఆరిందండి. ఇప్పుడు దీన్ని బ్యాంగిల్కి ఎలా చుట్టుకోవాలో మీకు చూపిస్తున్నానండి. ఈ వీడియోలో చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ అనమాట. దాని పక్కకే నీట్గా ఇలా దారం తీస్తూ అల్లుతూ ఉండాలండి. దారాన్ని చాలా గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే లూజ్ అవుతుందండి. ఇలా పక్కన అల్లడం వల్ల ఏంటంటే గ్యాప్ అనేది రాదు, మనకు వర్క్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి, ఒకసారి మీకు చూపిస్తున్నాను నేను. చూసారు కదా ఎలా నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ బ్యాంగిల్ మొత్తం ఇలానే చుట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అలా అయిపోవడానికి వచ్చింది. ఇలా మనం 1 బై 1 దగ్గరగా ఇట్లా చుట్టుకుంటూ ఉండాలండి. చూడండి, ఇది లాస్ట్ స్టెప్ అనమాట. ఇలా నీట్గా ఇలా పట్టుకోవాలండి. దారం అనేది లూజ్ అవ్వద్దు, ఇట్లా టైట్గా లాగి పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగానే గ్లూ అప్లై చేసుకుందాము కొంచెం, ఎందుకంటే దారం అనేది అతుక్కుంటుంది. ఇక్కడ ఎడ్జెస్ కట్ చేసుకున్నాను. ఇలా ఫింగర్తోనే ఇలా అంటే సరిపోతుంది, మనకు జస్ట్ ప్రెస్ చేసి సరిపోతుంది అంతే. చూడండి, మనకి ఇక్కడ ఏం దారాలు లేవలేదు, మనం గమ్ మంచిగా అతికి పెట్టాం. ఈ విధంగా మనం ప్లెయిన్ సింగిల్ థ్రెడ్ బ్యాంగిల్ తయారు చేసుకోవచ్చండి. నా దగ్గర చేసినవి ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను మీకు. ఇలా నేను ముందుగానే ఇవి చేసి పెట్టానండి. ఇది ఒక బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్, ఇది వేరే బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఇలా మనం ప్లెయిన్ సింగిల్ థ్రెడ్ బ్యాంగిల్ మనం డే 2 క్లాస్లో నేర్చుకున్నామండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఐటమ్ మీద మేము క్లాసెస్ చేస్తున్నామండి. చూసి ఈజీగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.